ప్రార్థించుదము. సర్వశక్తి గల దేవా, ఇప్పటి నుండి ప్రభునందు గతించిన ఆత్మలను, విశ్వాసుల ఆత్మలను సంతోషంగాను ఆనందంగాను నీతో ఉన్నవి కదా. ఇదిగో మా సహోదరిని శోభారాణి గారి యొక్క ఆత్మను నిజమైన ఆదరణకు విశ్రాంతినిచ్చి స్థితికి తెచ్చ నమ్ముచు ఈమె ఆత్మ నీ చేతులకు అప్పచెప్పుకొనిచ్చినాం. తీర్పు దినమున ఈమెను, ఈ జీవం చాలించిన ప్రజలందరూ మేము మీతోను వారితోను నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు గల మహిమ గల పునరుత్థానం ద్వారా నీ వాగ్దానం నిండుగా అనుభవించి పరిపూర్ణంగా చేయబడినట్లు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము. దుఃఖించి వారి కొరకు ప్రార్థించుము. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రార్థించుదము. కనికరం గల తండ్రి, సమస్త ఆదరణిచ్చు దేవా, దుఃఖించుతున్న నీ సేవకులను నీ మృదువైన ప్రేమతోనూ దయతోనూ దృష్టించమని బతిమాలు కొనుచున్నాము. వారికి ఆశ్రయంగాను బలముగాను కష్టములలో సమయానుకూల సహాయకుడుగాను ఉండుమని వేడుకొంచున్నాము. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను వారు గ్రహించినట్లు చేయము. తన మరణం చేత మరణమును జయించి తిరిగి లేచుట వల్ల నిత్య జీవం యొక్క ద్వారంలో తెరిచిన వాడైన ప్రభు యేసుక్రీస్తు ద్వారానే వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రార్థించుము. విశ్వాసం కొరకును నిరీక్షణ కొరకును ప్రార్థించుదము. యెహోవా దయను నేను పొందేదనని నమ్ముచున్నాను. సజీవుల దేశంలో నేను పొందేదను. ప్రార్థించుదము. ఓ పరలోకం తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తునందు నీవు మాకు నిజమైన విశ్వాసమును, దృఢమైన నిరీక్షణ అనుగ్రహించు కదా. పరిశుద్ధుల సహవాసమునందును, పాపక్షమాపనందును, నిత్య జీవముకైన పునరుత్థానమందును నమ్మువారు వలె మేము జీవించలాగున మాకు సహాయం చేసి మా జీవిత కాలం అంతయు ఈ విశ్వాసమునందు నిరీక్షణందు మమ్మల్ని బలపరచమని నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ అంతిమయాకంతటికి తోడయుండునుగాక. ఆమేన్. అంత్యదీనమందు తెల్లవారగా ఏమన్నారు?